Hey guys, welcome back to my YouTube channel. This is SMK14. Welcome back to the vlog. మస్తు రోజులైంది వీడియో చేయక. కొంచెం ఈరోజు ఫన్ రావాలని చెప్పి FNF ఎరీనా అని మన కొల్లూరు అవతల ఉంది. దానికైతే ఇప్పుడైతే వచ్చినాము. నేను ప్రజెంట్ కింద ఉన్నా. ఇప్పుడు ఆడుకోవాలి మన వాళ్ళు అభియాడు అక్షతలు అందరూ పోయి లోపలికి చూపిస్తా ఒకసారి. గాయ్స్ ఇప్పుడు మీకు ఒకటి చూపిస్తా చూడండి. తెలుసా దీని గురించి? గో కార్టింగ్. ఈ జైనికే వచ్చినాము. కొట్టొచ్చరా? ఇది రాకెట్ ఇజెక్టర్ ఏదో ఉంది మనకు అనిపిస్తుందా? ఇగో ఇదేమో క్లైంబింగ్ అటు నుంచి ఇటు ప్లాన్ చేద్దాం. ఏడుకోదాం చెప్పరు. ఏది ఎక్కుతాం ఫస్ట్? గో కార్టింగ్ చేద్దామా? అరే అరే హీరో లెక్క గో కార్టింగ్ పోదామా ఫస్ట్? బిల్డింగా? ఏం బిల్డింగ్? సరే అదేరా పైకి ఎక్కుతుంది. పైకి లేస్తా చూడు. వాడు అంటే అది క్యా దిగాలి ఓ దిగాలి. దాంట్లో కూర్చోవాలి. కూర్చున్నాక తర్వాత మధ్యలో అది ఉంటుంది ఏమంటారు ఇట్లా అదే అనుకో. జూయం పైకి వెళ్ళిపోతుంది. అది తాడిప్పేస్తాడు కిందికి రావాలంటే. గ్రావిటీ వల్ల కిందికి పడిపోతాను. టెన్షన్ పడనవసరం. సో గైస్ ఇదైతే ఎంట్రీ రాగానే ఇట్లా లోపలికి వెళ్తున్నాం. లోపల ఏముంటుందో చూస్తున్నాం ఇప్పుడు. సో గైస్ ఇది ఎంట్రీ కదా. లోపల రాగానే క్రికెట్ ఇంకోట. షేమ్ అయితే బౌలింగ్ చేస్తాం లోపల. ఇదైతే చిల్డ్రన్ సెక్షన్. ఇదైతే ఫుడ్ కోర్ట్. పైకి అయితే పోతున్నాం. నెక్స్ట్ వీళ్ళు పోతారేమో. రెడీ ఉన్నారు. ఇదైతే స్టార్ట్ అవుతుంది. ట్రాక్ అంటారు. ట్రాక్లో ఇప్పుడు కటింగ్ సైక్లింగ్ ఇది కూడా చేయాలని ఉంది నాకు. ఇలా అయిపోయింది. అయిపోతే ఇట్లా సైడ్కి వచ్చేస్తాయి. ఇది బాగుంది. ఏదో కొత్తగా ఉంది ఇది. ఇది కూడా ఉంది. సైక్లింగ్తో పాటు ఇది కూడా ఉంది. గమ్మత్తుందిరా గేమ్ అది. సో గాయస్ ఇప్పుడైతే నేనైతే 3 ట్రై చేస్తున్నా. గో కార్టింగ్ ఒకటి, స్కై రైడర్ ఒకటి, ఇంకోటి ఉంది. ఆ 3 అయితే ట్రై చేస్తున్నా. వీడియో చేస్తుంది. వస్తలేదంట. ఏంటి రావట్లేదా? ఇప్పుడైతే ఇగో 5 laps 499 ఉంది కదా. ముగ్గురం ట్రై చేస్తున్నాం. నేను ఎక్స్ట్రా ఇగో స్కై సైకిల్ ఒకటి. ఇప్పుడైతే ప్రజెంట్ ఇది రిజిస్ట్రేషన్ కూడా నడరా స్టామ్ మీద కొట్టుకుంటాం. సో గైస్ ఇగో ఇదైతే నాది సింగిల్ పర్సన్. ఏమో ముగ్గురు గో కార్టింగ్. స్కై సైకిల్ ఎదుగుతున్నాం పైకి. నాకు జిప్ లైన్ అంటే ఇదే. జిప్ లైన్ అని చూసినాం కదా. ఇదే జిప్ లైన్. ఇట్లా పైకి వెళ్ళి ఇట్లా పోయి అట్లా తిరిగి ఇట్లా వస్తారు. కిందికి పోతారు. Find me
ఎవరు నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? నాకు ధూళి ఎక్కువ. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. యూట్యూబ్ కోసం స్టంట్ చేసిన స్టంట్ ఇగో. సో గైస్ నా స్కై డ్రైవింగ్ అయితే అయిపోయింది. నెక్స్ట్ గో కార్టింగ్ ఉంది కదా, దానికి పెద్ద లైన్ ఉందని చెప్పి ఇక మేమైతే అక్కడ ఆ క్యాబిన్లో తిరుగుతూనే ఉన్నాం అక్కడిక్కడ. నెక్స్ట్ తమ్ముడు షూటింగ్ చేస్తాం. ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. ఒకటి 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 రెండు 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 మూడు మూడు. ఫస్ట్ మా చిన్న పాప కొడుతుంది, ఇలా కొట్టుండ్రా అంటే చూసుకుంటున్నాం. మస్తు కొట్టినాం అమ్మాయి. చేసారు నేను మాట్లాడిందే పెట్టేసి సెట్ అయిపోతుంది. ఏమని అది ఇంకా పై సడన్ వదలమన్నది. ఆమె చిన్న పాప సడన్గా వదలమన్నది. వద్దన చిన్న పాప. అచ్చర్ జోఫ్రా అచ్చర్. పబ్జీ రియల్గా ఆడాలంటే ఇక్కడ వచ్చేసేయండి. సేమ్ గన్స్ ఉంటాయి కానీ వాటర్ బాల్స్ లెక్క ఉన్నాయి, అవిటితో షూట్ చేసుకోవాలి. నిజమైన గన్ కాదు. ఎవరు A few moments later. నాకు అనిపిస్తుందా 73 ఉంది కదా, 89 వరకు వెయిట్ చేయాలి. కూర్చున్నాం అప్పటి నుంచి. నేను నిద్ర వస్తుంది అనుకుంటాడు. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు. కొంతమంది బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. సో గాయ్స్ గంట సేపు అయింది వెయిట్ చేసి. ఆ టైం అయితేనే 89 ఉంది కదా టోకెన్, 81 నడుస్తుంది. ఇంకెనిమిది 8 సెట్స్ ఉన్నాయి. 8 సెట్స్ తర్వాత మాది పిచ్చి లేస్తుంది అందరికి. ఇక్కడ విలేజ్ పేరు ఉంది కదా, జాన్వాడ విలేజ్, శంకర్పల్లి రోడ్, హైదరాబాద్ లొకేషన్. గంట అయింది వెయిట్ చేసి. ఇంకా 7 మెంబర్స్ ఉన్నారు. 7 సెట్స్, 7 తర్వాత ఉన్నది వెయిటింగ్. సో గైస్ మా టైం అయితే వచ్చింది ఇప్పుడు డ్రైవ్ చేయడానికి. దగ్గర వెయిటింగ్ పీరియడ్ 2.5 hours తర్వాత మా టైం అయితే వచ్చింది. డ్రెస్అప్ అయితే అయినాము. జస్ట్ ఇప్పుడైతే డ్రైవ్ చేయడానికి గో కార్టింగ్ అయితే ఎక్కాలి. అరే మస్తుందిరా క్లైమేట్, లైట్లు వేసిరు బాయ్. సో గాయ్స్ ఇప్పుడే అయిపోయింది గో కార్టింగ్ అయిపోయింది. ఫోటోలు ఘోరం దిగినామంటే ఎట్లా దిగినామంటే అట్లా దిగినాము. ఫోటోలు చూపి ఎట్రా నాకు సో గాయ్స్ ఇలా చూడు ఎంత మెల్ల పోతుండో. నాకు భయం అవుతుంది. అరే అయిపోయినరా అయిపోయినరా. సో మేమైతే ఎప్పుడో 3 గంటలకు పోయినాము. అవుటింగ్ అయితే ఎప్పుడు వచ్చినామంటే 8 to 7:30 ఆ టైంకి అయితే బయటకు వచ్చినాము.
ఓన్లీ గో కార్టింగ్ కానీ ఎక్కువ లేట్ అయింది. ఎట్లా అంటే 2.5 hours 3 hours పట్టింది పెద్ద క్యూ వల్ల. అండ్ ప్రైజెస్ కూడా అన్నీ రీజనబుల్గా ఉండే, మంచిగా ఉండే. ఎంజాయ్ అయితే చేసినాం మంచిగా. గూగుల్ మ్యాప్స్లో సెర్చ్ చేస్తే లొకేషన్ అయితే వచ్చేస్తుంది. FNF ఎరీనా అని సెర్చ్ చేస్తే పూర్తి డీటెయిల్స్ అని ఇస్తుంది. డైరెక్ట్ నీకు లొకేషన్ కాడికే తీసుకెళ్తుంది. ఫ్రెండ్స్ పోతే పక్క 100% ఎంజాయ్ చేసి వస్తారు. ప్రతి ఒక్కటి ట్రై చేయొచ్చు, ఎందుకంటే రీజనబుల్ ప్రైస్ ఉంది కాబట్టి. ఒకవేళ వెళ్తే వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ నాకైతే మంచిగా అనిపించింది. ఇది కాదు నా వీడియో. మీకు వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు SMK14 Vlogs. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ నెక్స్ట్ వీడియో. మీకు ప్రైజెస్ అనేది తెలిసినాయి కదా, మీకు చెప్పిన లొకేషన్ ఏడుందో మీకు రావాలని తీసారు వచ్చేసేయండి. రేట్స్ అయితే రీజనబుల్గా ఉండే, దగ్గర ఇంకా ఘోరం రేట్ ఉంటే కానీ ఇక్కడ తక్కువ అనిపించింది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేసుకోండి మన రైట్.